రక్షణగా ఈ తాయెత్తున్నంత వరకు నాగమ్మ వల్ల నీకు ఎలాంటి ప్రమాదం జరగదు బావా. బావా నీకేం కాలేదు కదా బావా? అమ్మాయి గారు మీకేం కాలేదు కదా? భలే దానివే మళ్ళీ ఏం కాలేదు. కారు చెట్టుకు గుద్దుకోగానే తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాను అమ్మాయి గారు. తగిలాయా? కారులోంచి కింద పడ్డప్పుడు చిన్న చిన్న గాయాలయ్యాయి. అదృష్టం బాగుండి ప్రాణాలు పోకుండా బ్రతికిపోయారు. ఏదో చిన్నగా ఇలా అయితే ప్రాణాల గురించి మాట్లాడుతున్నావేంటి మళ్ళీ? అదే అమ్మాయి గారు, ప్రాణాలు పోలేదు కదా అంటున్నాను. సరేలేండి, గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుందాం పదండి. రా బావా. ఏంటి శకుంతల అలా ఉన్నావు? గుడికెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదమ్మా. గుడికెళ్ళి రావడానికి ఇంత టైం పడుతుందా? నువ్వేం కంగారు పడకు, వస్తారులేమ్మా. వెళ్ళింది. వాళ్ళు ఇల్లు దాటగానే దిష్టి గుమ్మడికాయ పగిలిపోయింది. అమ్మాయి గారు, నా వల్లే మీకు ఈ ప్రమాదం జరిగింది. మీకు మంచి చేద్దామని గుడికి తీసుకెళ్దాం అనుకున్నా, కానీ
ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నన్ను క్షమించండి అమ్మాయి గారు. భలే దానివే మళ్ళీ. నువ్వు మా ఇంటి మనిషివి. నువ్వెప్పుడూ మా ఆనందాన్నే కోరుకుంటావు. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పద. వచ్చేసారమ్మమ్మ. భైరవి మీకేం కాలేదు కదా? ఏం కాలేదు వదినా. అమ్మా అర్జున్, ఆ దెబ్బలేంటయ్యా? చావాల్సిందే. అదృష్టం కలిసొచ్చి చావకుండా తప్పించుకున్నాడు. ఆ, అమ్మా అది జరిగింది చెప్తే వీళ్ళందరూ టెన్షన్ పడతారు బావా. మాట్లాడరేమిటి? ఏం జరిగింది? ఏం లేదమ్మమ్మా. ఆ గుడిమెట్లు ఎక్కుతుండగా చూసుకోకుండా జారిపడ్డాను. ఏం కాలేదు. ప్రాణగండం నుంచి తప్పించుకున్నావన్నమాట. అంటే నా ఉద్దేశం, గుడిమెట్ల మీద నుంచి పడ్డప్పుడు తలకో గెలకో దెబ్బ తగులుంటే ప్రాణం పోయి ఉండేది కదా అని వదిన గారు, అంతే. వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగొస్తారో లేదోనని మేమందరం టెన్షన్ పడుతుంటే అలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటయ్యా నువ్వు? సారీ వదిన గారు, ఏమనుకోవద్దు. భైరవి, అర్జున్ చెబుతుంది నిజమేనా? లేకపోతే ఆ నాగమ్మ మళ్ళీ ఏదైనా ప్రమాదం తలపెట్టిందా? నిజం చెప్పండి. చెప్పండి. చెప్పండి అయ్యా. భైరవి, అర్జున్ చెప్పు. అర్జున్, అలాంటిదేం జరగలేదమ్మా. బావ చేతికి ఆ వినితాదేవి ఇచ్చిన తాయెత్తుంది కాబట్టి నాగమ్మ ఏం చేయలేకపోయింది అత్తయ్య. అలాంటిదేమీ జరగలేదు. సర్లేండి, పెద్ద ప్రమాదం జరగకుండా అదృష్టం బాగుండి చిన్న గాయాలతో తప్పించుకున్నారు. మీరిద్దరూ లోపలికెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి. అలాగే నానమ్మ. మళ్ళీ వాళ్ళ శోభనం జరిపిస్తానని నువ్వు మాటిచ్చావు కాబట్టి నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వెళదాం పద. కౌసల్య, రామ్మా. చిన్న చిన్న విషయాలకు కూడా ఎందుకు వదిన టెన్షన్ పడతారు? మీ టెన్షన్ చూసి నేను ఏదేదో మాట్లాడతాను, నన్నేమో మీరు అపార్థం చేసుకుంటారు. అసలే మీ ఆరోగ్యం బాగలేదు. హ్యాపీగా రెస్ట్ తీసుకోండి.
నేను అందరూ బాగుండాలని కోరుకునేవాడినే వదిన గారు, ఎవరి చెడు కోరుకునేవాడిని కాదు. అది మీరు అర్థం చేసుకుంటే చాలు. ఏంటలా ఆలోచిస్తున్నావు బావా? ఈ మధ్య అత్తయ్య ప్రాణాపాయం నుంచి బయటపడింది. మా నాన్న చనిపోయిన బాధని నాన్నమ్మ ఇంకా మర్చిపోలేదు. ఇలాంటప్పుడు ఇప్పుడు జరిగింది చెప్పడం మంచిది కాదు అని చెప్పలేదు బావా. మన పెళ్లి జరిగిన రోజు, శోభనం జరగబోయే రోజు నాగమ్మ నిన్ను చంపడానికి ప్రయత్నించినప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు. ఇది తెలిస్తే వాళ్ళింకా భయపడతారు. అందుకే చెప్పొద్దన్నాను బావా. నేను ఆలోచిస్తుందే ఇప్పుడు జరిగిన దాని గురించి కాదు భైరవి, మనం పోగొట్టుకున్న ఆ మనీ గురించి. నాగమ్మ నన్ను చంపాలనుకుంటున్నది ఆ మనీ కోసం. ఆ మనీని మాంత్రికురాలు ఎందుకు తీసుకెళ్ళిందో అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బావా? ఆ మణి అత్యంత మహిమ గలది కాబట్టే అదుంటే ఏమైనా సాధించచ్చు అనే దురుద్దేశంతోనే తీసుకెళ్ళుంటుంది. ఏదో ఒకటి చేసి ఆ మాంత్రికురాలి దగ్గర ఉన్న మనీని సంపాదించగలిగితే ఈ గండం నుంచి బయటపడొచ్చు అనిపిస్తోంది. నిజమే బావా. ఆ మణిని మనం ఎలా సంపాదించగలం బావా? ఆ మాంత్రికురాల్ని ఎలా పట్టుకోగలం? ఎలాగైనా పట్టుకోవాలి. ఆ మనీని సంపాదించాలి. సంపాదిస్తాను. మాతా ఈ మణిని సంపాదించడం ఎలా రా అనుకున్నాను. ఎక్కువ శ్రమ పడకుండానే ఈ సంజీవమణిని చేజెక్కించుకోగలిగాను. మణిని సంపాదించావు సరే, ఇప్పటి వరకు ఈ మణితో నువ్వు సాధించిందేమీ లేదుగా. అనుకున్న వెంటనే కోరికలు నెరవేరవు. దేనికైనా సమయం రావాలి. ఆ సమయం దగ్గర పడింది. 2 రోజులు, 2 రోజులు. 2 రోజులు గడిస్తే పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి రోజున ఈ సంజీవమణి శక్తివంతమై ప్రకాశిస్తుంది. అప్పుడు ఈ మణి సహాయంతో ఆ గుడిలోకి వెళతాను. ఈ మణి నా దగ్గరుంటే వెళ్లకుండా నన్నెవ్వరూ ఆపలేరు. ఆ గుడిలోకి అడుగు పెట్టానంటే నేను అనుకున్నది, కోరుకున్నది సాధించినట్టే. ఏం సాధించావు మాతా? నా ఈ వికృత రూపం పోతుంది. నా వృద్ధాప్యం పోతుంది. నిత్య యవ్వనం నా సొంతమవుతుంది. ముసలితనము, మరణము లేని నిత్య యవ్వనివతిగా మారిపోతాను. అపూర్వమైన, అద్భుతమైన శక్తులు నా సొంతమవుతాయి. అప్పుడు దేన్నైనా శాసించగలుగుతాను, దేన్నైనా సాధించగలుగుతాను. నాకు సేవ చేస్తూ సహాయపడుతున్నందుకు ప్రతిఫలంగా
నీకు కూడా నిత్య యవ్వనం ప్రసాదిస్తాలే. చాలా సంతోషంగా ఉంది మాత. సంతోషించడం కాదు, అనుకున్నది సాధించి సంబరాలు జరుపుకోవడానికి 2 రోజులు మాత్రమే ఉంది. మగ పురుగులు చూపు తిప్పుకోలేని అపురూప సౌందర్యవతిగా, అసమాన శక్తి సామర్థ్యాలు కలిగిన నిత్య నూతన యవ్వనవతిగా నేను ఈ ప్రపంచాన్ని శాసించి నా పాదాక్రాంతం చేసుకోవడానికి 2 రోజులు 2 రోజులు 2 రోజులు 2 రోజులు. అలాగే మాత. కౌసల్య, ఏంటి పిన్ని? ఉదయం నుంచి ఆదిత్య కనిపించటం లేదు. ఎక్కడికెళ్ళాడమ్మా? ఊళ్ళో ఎవరో ఆస్తి పప్పకాల విషయంలో గొడవ పడ్డారంట. సమస్య ఏంటో తెలుసుకొని తీర్పు చెప్పడానికి వెళ్లారు. అంటే నా తమ్ముడి స్థానంలో నా మేనల్లుడు ఊరి పెద్దగా వ్యవహరించటం మొదలు పెట్టాడన్నమాట. మావయ్య గారి పేరుని, వారసత్వాన్ని నిలబెట్టాలి కదా పిన్ని. నిజమేనమ్మా. ఆయన తీర్పు చెప్తున్నారు కాబట్టి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడ్డానికి మీ అమ్మాయి, మీ అల్లుడు గారు, బాబాయ్ కూడా వెళ్లారు పిన్ని. ఎలా చెప్పడం ఏంటి? నా మేనల్లుడు ఆదిత్య చాలా తెలివైనవాడు. నా తమ్ముడి పేరుని తప్పకుండా నిలబెడతాడు. అర్జున్ని చంపడానికి వచ్చిన నాగమ్మ వాడి శోభనానికి ఏర్పాట్లు చేస్తుందేంటి? బయటికి తీసుకెళ్లి చంపడానికి కుదరలేదు కాబట్టి శోభనం జరగకముందే కాటేసి చంపాలని ఏదో ఒకటి ప్లాన్ చేసిందేమో. మళ్ళీ ఆ మణిని తీసిందెవరో తెలియనప్పుడు నన్ను కాటేసి చంపేస్తానని నా మీదకి దూకేదాన్ని. ఇప్పుడు ఆ మణిని తీసింది అర్జున్ అని తెలిసాక చంపకుండా వదిలేసేమేం మళ్ళీ? కోపంగా బుసలు కొడుతూ చూడాల్సింది నన్ను కాదు, ఆ అర్జున్ని. మళ్ళీ చాలా బాగా అలంకరించావు మళ్ళీ. ఈరోజు ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్ళ శోభనం జరిగిపోతే ఆ పుణ్యం అంతా నీదే మళ్ళీ. భైరవికిచ్చిన మాట ప్రకారం ఏర్పాట్లన్నీ నువ్వే చేస్తున్నావుగా, అందుకు.
వాళ్ళ శోభనం జరిగితే నాకొచ్చేది పుణ్యం కాదు, నా శపథం నెరవేరకుండా పోతుంది. నా బావని బ్రతికించుకునే అవకాశం లేకుండా పోతుంది. ఈ శోభనం జరక్కముందే అర్జున్ని చంపేయాలి. అరే నువ్వు ఇంత బాగా అలంకరిస్తావు అనుకోలేదు మళ్ళీ. చాలా బాగా డెకరేట్ చేసావు. మంచాన్ని ఇంత బాగా అలంకరించావంటే ఈ శుభకార్యం జరగాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావని నాకు అర్థమైంది. ఎందుకంత కోపంగా చూస్తున్నావు? నువ్వు ఎందుకింత కోపంగా ఉన్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా?